పిడుగా పడలేదు, గాలా రాలేదు, వీడా పిల్లాడు, రెండు మద్దుల మధ్యలోంచి చెడితే రోలు అడ్డం పడితే రెండు మద్ది చెట్లు కింద పడ్డాయా? ఎలా సంభవం ఇది? తెల్లబోయారు చూసిన వాళ్ళందరూ. అంటే ఆ కొండ కింద ఉన్న గోపకాంతల్లో కొంతమందికి విస్మయ భావన ఉంది. అసలు ఏమిటి పిల్లవాడు, ఇతడు కేవల మనుజుడే ఎంచి చూడా, నిజంగా ఈ పిల్లాడు మనుష్యుడా? విస్మయ భావన ఉంది. కొంతమంది కళ్ళల్లో, గోపకాంతల కళ్ళల్లో మెరుపులున్నాయి. అబ్బా, ఈ పిల్లవాడిని మేము మోహిస్తున్నది, ఇతన్నే భర్తం చేసుకోవాలని. కామోత్కంఠత కోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రించి చుపాల ముఖ్య నృపతులు సంబంధులై విష్ణులను ప్రేమన్ వీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామధ్యానగరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అని మహానుభావుడు నారదుడు ధర్మరాజు గారితో చెప్పరా? కాబట్టి కామోత్కంఠత గోపికల్, కొంతమంది కామోత్కంఠతతో ఆయన వంక చూశారు. ఒక్క గోవర్ధనోద్ధరణం జరిగినప్పుడు పైనుంచి ఇంద్రుడు బ్రహ్మాండమైనటువంటి వర్షం కురిపిస్తున్నాడు. అందున పుష్కళావర్తక మేఘాలను విడిచిపెట్టాడు. ఆ మేఘముల నుండి పడుతున్నటువంటి జలధారలు కొండకి అన్ని వైపుల నుంచి నీరు కారుతోంది. పడుతున్నప్పుడు అది గొడుక్కి పెట్టినటువంటి ముత్యాల సరాలు వేలాడుతున్నట్టుగా ఉంది. ఏదో గొడుగెత్తి పట్టుకున్నాడా అన్నట్టుగా. ఒక్క కృష్ణుణ్ణి గీయడం ఎలా కుదురుతుంది? ఒక చిత్రం గీస్తే గోవిందుడు అన్న మాటకు ఆయన ఎలా ఉంటాడు అన్నది ఊహించాలి అంటే ఒక్క కృష్ణుడే కొండనెత్తినట్లు గీయడం ఎలా కుదురుతుంది? ఇన్ని భావములు ఇంతమంది కళ్ళల్లోంచి ఆవిష్కృతమయ్యేటట్టు చేసినటువంటి గోవిందుణ్ణి ఇంద్రుడు పట్టాభిషేకం చేశాడు. పోనీ ఇంద్రుడు పట్టాభిషేకం చేస్తున్న మూర్తిని దర్శనం చేద్దామన్నా ఇంద్రుడు పరమసిగ్గుతో వచ్చాడు. ఇటువంటి వాణ్ణి అల్లరి చేయడానికి ఈ పిల్లవాడు పెద్ద పరమాత్మ అని నేను వర్షాలు కురిపించాను. పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువినాభీరుల్ మదాభీరులై గిరిసంఘాత కఠోరపత్రదలన క్రీడా సమారంభ దుర్భరదంబోళిదరున్ పురంధరుననున్ పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయిరితిపో కృష్ణుండు ప్రేరేపకన్ అని కదా కోపం వచ్చింది. అందుకని అంత అహంకారంతో ఉన్నటువంటి ఇంద్రుడు పరమ వినయంతో ఈయన పరమాత్మ అని తెలుసుకుని వచ్చాడు. పక్కన దేవతల తల్లి అదితి వచ్చింది, కామధేను వచ్చింది, మందాకినీ జలాలు పట్టుకుని దిగ్గజములు వచ్చాయి. ఇన్ని వస్తే ఆ ఆవు యొక్క పాలు తీసుకుని గోవిందనామంతో దేవేంద్రుడు అభిషేకం చేశాడు. ఇప్పుడు అక్కడ ఎన్ని రకాలైనటువంటి భావములు ఆవిష్కృతమయ్యాయి? కామధేనువునందు కృతజ్ఞతాభావం, ఇంద్రుడి యందు భక్తి, సిగ్గు, ఆయనలోనే ఒక పక్కన అరెరే నేను పొరపాటు చేశానే అన్న పశ్చాత్తాపంతో కూడుకున్నటువంటి భావన. అక్కడే ఉన్నటువంటి ఆ మిగిలినటువంటి ఏనుగులు, ఆ దిగ్గజములవి, అబ్బా ఇన్నాళ్ళకి మా అదృష్టం పండింది, ఆకాశ గంగా జలాల్ని తీసుకొచ్చి ఈయనకి పట్టాభిషేకంలో నీళ్లు పోయగలుగుతున్నాం, ఎంత సంతోషం. ఇన్నాళ్ళు ఆయన భార్యకి చేసేవి, లక్ష్మీదేవికి చేస్తూ ఉంటాయి. దిగ్గస్తిభి కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అని కదా శంకర భగవత్పాదుల కనకధార. దిగ్గజములు వచ్చి లక్ష్మీదేవికి అభిషేకం చేస్తాయి. ఇప్పుడు అలా చేయడం కాదు, అవి వచ్చి పట్టాభిషేకంగా, అంటే పట్టాభిషేకం జరిగితే పట్టాభిరాముడైనట్టుగా రాజు కావలసినటువంటి వాడిగా కృష్ణుడికి, చిన్ని కృష్ణుడికి దిగ్గజములు అభిషేకం చేస్తున్న ఈ బంగారు పాత్రలతో చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆ చిన్ని కృష్ణుని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది? దాని గురించి వింటున్నప్పుడు, ఆయన చేసిన లీల స్మరిస్తున్నప్పుడు, ఆ పట్టాభిషేకం జరిగిన కారణం మనసులో ద్యోతకమైనప్పుడు 7 రాత్రులు 7 పగళ్ళు కాపాడినవాడు అంటే మనం కూడా ఎంతకాలం బ్రతికున్నా బతికేది 7 రోజులే, 7 రాత్రులు 7 పగళ్ళు. ఆది నుంచి శనివారం తప్ప ఇంకో వారం లేదుగా, ఉన్న 7 రోజులేగా. 80 అయినా 90 అయినా 70 అయినా బతికేది ఆ 7 రోజులే. ఆ 7 రోజులు మనని రక్షించేటటువంటి వాడు ఆ గోవిందుడే అన్న భావనతో ఆ గోవిందుడు, చిన్ని కృష్ణుడు, ఏదో గంభీరమూర్తి కాదు, 7 ఏళ్ల పిల్లాడు. ఆ పిల్లవాని వంక మనం చూస్తున్నప్పుడు, ఆ పట్టాభిషేకం అవుతున్న మూర్తి వంక చూస్తుంటే మనందరి మనసులు ఎంత ప్రహృష్టమైపోతాయి. అయిపోయినప్పుడు మన మనసుకి మన ప్రమేయం లేకుండా వెళ్ళి భగవంతుని యొక్క ముఖారవిందమునందు నిలబడగలిగినటువంటి స్థితి కలుగుతుంది. అందుకని అది అరవిందమవుతుంది. ఆ ముఖం అంటే అది తామర పువ్వు.
మన మనస్సు షట్పదమవుతుంది. 6 కాళ్లతో సీతాకోక చిలిక అయి భ్రమరమై అది ఆ ముఖంలో కూర్చుని అందులో ఉండేటటువంటి మకరంద పానం చేస్తుంటుంది. అంటే ఈశ్వర ధ్యానమునందు మగ్నమవుతుంది. అంటే తేలికగా మనసు లగ్నమయ్యేటట్టుగా చెయ్యగలిగినటువంటి పట్టాభిషేకం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మన రక్షణ కొరకు మనం స్మరించవలసినటువంటి పట్టాభిషేకం. ఆ పట్టాభిషేకం వలన వచ్చినటువంటి నామం గోవిందనామం. కాబట్టి ఇప్పుడు సుందరవదనారవింద గోవింద. విష్ణువు యొక్క పేరు విశ్వం. విష్ణువు అంటే వ్యాపకత్వం, అంతటా నిండిపోయినవాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు. హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే. అసలు ఆ శ్రీ మహావిష్ణువు నిండనటువంటిది ఈ లోకంలో ఏదీ లేదు. అన్నీ ఆయనే మాయ చేత నామరూపములుగా కనపడుతున్నాయి. అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ మాంసనేత్రానికి కనపడతాడా? కనపడ్డవు. అటువంటి వాడు ఒక రూపంగా ఒక వ్యక్తిగా మన ముందు కనపడ్డాడు అనుకోండి, అది ఏదో గంభీరమూర్తిగా అంత ఎత్తున నిలబడి చాలా పెద్దవాడిగా ఏదో శాసనం చేస్తున్నట్లుగా ఓ ముద్ర పట్టి కూర్చున్నవాడు కాడు. చూడగానే మన మనసు కూడా రంజిల్లిపోయి చిరునవ్వుతో చూడడానికి వీలైనటువంటి మూర్తి 7 ఏళ్ల పిల్లాడు. 7 ఏళ్ల పిల్లవాడు ఇన్నేళ్ల విశ్వానికి రక్షకుడు. ఎప్పుడు అంతటా వ్యాపించినవాడు మార్పు చెంది కంటికి కనపడితే ఇదిగో ఇంత చిన్న పిల్లవాడిగా కనపడుతున్నాడు. గోవిందుడిగా నామంతో లోకరక్షణ భారాన్ని వహిస్తున్నాడు. ఎందుకని? మిగిలినవన్నీ గౌణములు, ఇది తను సంపాదించుకున్న నామం. 7 రాత్రులు 7 పగళ్ళు తన కష్టపడితే వచ్చిన నామం. కాబట్టి ఇప్పుడు ఆ నామంతో పిలిస్తే ఉలిక్కి పడతాడమ్మ బాబోయ్, నేను ప్రతిస్పందించాలి, అవతల వారిని కాపాడాలనేటటువంటి విశేష తాపత్రయము భగవంతుని యందు వ్యక్తము చేయగలిగినటువంటి నామము గోవిందనామము. కాబట్టి ఇప్పుడు అంత చిన్న పిల్లవాడిని పరబ్రహ్మతత్వంగా చూసినప్పుడు మనసు మురిసిపోయి లగ్నం అవుతుంది. చాలా గంభీరమైనటువంటి స్థితిలో లోకానికి ఆయన తలుచుకుంటే చేసినటువంటి కర్మలకు ఎంత తీవ్రమైన శిక్ష అయినా వెయ్యగలిగిన వాడిగా లేదా అనుగ్రహించగలిగినటువంటి వాడిగా ఆయన నిలబడి ఉన్నాడనుకోండి. అంత త్వర చేసి లోపలికి వెళ్ళి ఆయన దగ్గర నిలబడ్డం, ఆయన పాదాలు పట్టుకోవడం అంత తేలికైనటువంటి విషయం ఏం కాదు. యథార్థంగా ఒక్కడే ఆనందలనే విమానంలోకి పంపించేసి బయట తలుపేసేసి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి పాదాలు పట్టేసుకో అన్నారనుకోండి, ఆయన అంతెత్తు మూర్తి ఇలా నిలబడి ఉండగా కులశేఖరాల్వార్ పడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ముందు మనకు గుర్తొచ్చేది ఏది అంటే ఎవరూ లేరనుకోండి, వెనక ముందు దీపాల కాంతిలో ఆయన ఒకడు. మనం వెళ్ళి ముట్టుకో పట్టుకో అన్నారనుకోండి, అడుగు తీసి గడప దాటాలంటే ముందేం గుర్తొస్తాయి? మన అయోగ్యత మనకి గుర్తొస్తుంది. నాకంత అధికారం ఉందా? నేను దానికి తగిన అర్హత పొందినవాడినా? ఏమిరా నువ్వేం చేశావో నాకు తెలీదా ఇన్నాళ్ళ నుంచి అని అడిగితే అన్న భయం ఉంటుంది. అన్ని మూర్తుల దగ్గర మనసు అలా నిలబెట్టేయడం అంత తేలిక కాదు. అదే 7 ఏళ్ల పిల్లాడిలా కూర్చుని ఉన్నాడు అనుకోండి, ఎంత తేలిగ్గా ఉంటుంది వెళ్ళి చెప్పుకోవడం. ఏదో స్వామి తప్పైపోయింది క్షమించండి ఓ పిల్లాన్ని బతిమాలుకున్నట్టుగా బతిమాలుకోవడం. ఓ తాతగారు మనవడి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏదో తాతగారు పట్టుకుంటే జారి కింద పడ్డాడు అనుకోండి, తాతగారి మీద వాడికి కోపం వస్తే తాతగారు ఏదో మనవణ్ణి బతిమాలుకున్నట్టుగా 7 ఏళ్ల పిల్లవాడితో మాట్లాడుకోవడం ఎంత తొందరగా మనసు లగ్నం అవుతుంది. కాబట్టి దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద, ఇది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. గోవింద అన్న నామానికి ఉన్న గొప్పతనం ఎక్కడుంది అంటే, అంతటా వ్యాపించిపోయినటువంటి విష్ణువు ఒక రూపాన్ని పొంది ఎదురుగుండా నిలబడితే, నిజంగా ఆయన శంఖం చక్రం పట్టుకుని నిలబడ్డాడనుకోండి, ధగధగ మెరిసిపోతూ వెళ్ళి పట్టుకోగలనో పట్టుకోలేనో. చిన్ని కృష్ణుడుగా 7 ఏళ్ల కృష్ణుడిగా కూర్చుని ఉన్నాడనుకోండి, ఎన్ని తప్పులు చేసిన వాడైనా వెళ్ళి కాళ్ళు అట్టుకుని స్వామి క్షమించండి అని అడగడంలో ఒక స్వాతంత్ర్య బుద్ధి ఏర్పడుతుంది. అది సౌందర్యం. ఆయన అందంగా ఉన్నాడా కాదు,
నిన్ను ఆయన దగ్గరికి చేర్చడంలో సౌలభ్యాన్ని కల్పించగలిగిన నామం గోవిందనామం. చాలా తేలిగ్గా నువ్వు వెళ్ళగలవు. కాబట్టి ఇది శంకరాచార్యుల వారి యొక్క హృదయం. అందుకని సుందరవదనారవింద గోవింద. ఎవరు? అంతటా నిండినవాడు ఒక్కసారి మూర్తిగా కనపడి మన ఎదురుగుండా కూర్చుంటే, ఒక చిన్న పిల్లవాడిగా కూర్చున్నప్పుడు ఆయన్ని పట్టుకోవడానికి ఉన్నటువంటి సౌలభ్యం ఇతరమైనటువంటి రూపములలో నిజంగా పట్టుకోవడానికి అంత తేలికగా ఉండదు. అందుకని సుందరవదనారవింద గోవింద. ఈ గోవింద అన్న నామం పైకి చాలా తేలికగా ధ్యానం చేయడానికి, పలకడానికి, మూర్తిని నిలబెట్టుకోవడానికి, ఆశ్రయించడానికి పరమయోగ్యమైనటువంటి నామం. ఆంతరమునందు అసలు గోవింద అన్న పేరు ఆయనకి ఎందుకు ఇవ్వబడింది అంటే, భూమి, ధేను, స్వర్గ, వేదం ఈ 4 వా విందతి ఇది గోవింద. ఈ 4 చేత తెలియబడువాడు, ఈ 4 పరిపాలించువాడు, ఈ 4 ఆధారముగా స్వీకరించి సాధన చేసిన నాడు ఆయనని చేరుకోవడానికి సాధ్యమైన వాడు, ఈ 4 ఆయనకి చెందినవాడు. ఇవి అన్వయమైతే గోవిందా అని పిలుస్తారు. భూమి, ధేను, స్వర్గం, వేదం వా విందతి ఇది గోవింద. ఈ 4 కాదు. గో అంటే వాక్కు, గో అంటే కిరణము, గో అంటే ఆవు, గో అంటే పశువు, గో అంటే బాణము, గో అంటే దిక్కు, గో అంటే వజ్రము, గో అంటే కాంతి. ఎన్నో అర్థాలు ఇంకా ఉన్నాయి. ప్రధానంగా ఈ 4 చేత ఆయన ప్రతిపాదింపబడతాడు, లేదా ఈ 4 రక్షణ భారము ఆయన వహించి ఉంటాడు. ఈ 4 రక్షణ భారము తాను వహించి ఉండి, ఈ 4 అర్థం చేసుకుని మార్గంగా పట్టుకోవడం వల్ల ఆయననే మనం చేరిపోతాం. అటువంటి రూపము కలిగిన వాడెవరో, అటువంటి తత్వము ఆవిష్కరించువాడెవరో వాడు గోవింద. నేను మీతో ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలి అంటే, భూమి, మొట్టమొదటిది భూమి. భూమికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అసలు మనమందరం వాడేటటువంటి మాట భూమి అంటాం. భూమి అన్న మాటకు అర్థం ఏమిటంటే నీటి నుండి ఉద్భవించినది అని. నీటి నుంచి పైకొచ్చింది కాబట్టి భూమి అని పేరు. ఎందుచేత అంటే ఈ సృష్టి యందు 3 లక్షణాలు ఉంటాయి. అంటే మిగిలిన 2 కూడా ఉంటాయి, తిరోధానము, అనుగ్రహము అని. అది మాయ, తిరోధానము, అనుగ్రహము, మోక్షము. సాధారణంగా మనం పలికేటటువంటివి 3: సృష్టి, స్థితి, లయ. సృష్టి అంటే ఒక పదార్థాన్ని తీసుకొచ్చి సృజించడం, స్థితి నిలబెట్టడం, లయ దాన్ని కనపడకుండా చేసేసేయడం. ఇందులో మహాప్రళయమని ప్రతి యుగమునందు సంభవిస్తుంది. అటువంటి మహాప్రళయం సంభవించినప్పుడు ఇక కటిక చీకటి అయిపోతుంది. సూర్యచంద్రుల యొక్క గమనం ఇక ఉండదు. మత్స్యావతార విశేష ఘట్టంలో మీరు విని ఉంటారు. నీళ్లన్నీ కూడా పొంగిపోతాయి, సముద్ర జలాలన్నీ పొంగిపోయి వాటిని ప్రళయ జలాలు అని పిలుస్తారు. ఆ ప్రళయ జలాలు భూమినంతటినీ ఆక్రమించేస్తాయి. ఆ గాఢాంధకారంలో ఇక సూర్యోదయం కానీ, సూర్యకాంతి కానీ, చంద్రకాంతి కానీ, నక్షత్రకాంతి కానీ ఏమీ ఉండవు. ఆ కటిక చీకట్లో ఈ భూమి అంతా ప్రళయ జలముల యందు మునిగిపోతుంది. మునిగిపోయినప్పుడు ఇక ఈ భూమి మీద జీవకోటి అన్నది ఏది ఉండదు. ఉండనప్పుడు ఆయన వటపత్రశాయిగా పడుకుని ఉంటాడు. అలా ఈ భూమి ప్రళయ జలముల యందు మునిగిపోయి ఉన్నదాన్ని మళ్ళీ సృష్టి ప్రారంభం చెయ్యాలి అని సంకల్పం చేస్తాడు. ఒకానొక యుగంలో ఈ ప్రళయ జలధిలో పడిపోయినటువంటి భూమిని పైకెత్తి జీవులకు ఆధారం చెయ్యాలి ఉండడానికి. అందుకని నేను ఈ భూమిని ఉద్ధరిస్తాను అని సంకల్పం చేస్తాడు. మహాభారతం శాంతి పర్వంలో తాను ఎందుకు అలా ప్రళయ జలాలలో పడిపోయినటువంటి భూమిని పైకెత్తుతూ ఉంటాడో, అలా ప్రళయ జలాల్లో పడిపోయినటువంటి భూమిని పైకెత్తి సృష్టికి తాను ఎలా దోహదపడుతూ ఉంటాడో తానే వర్ణిస్తాడు. కాబట్టి ఆ ప్రళయ జలముల యందు పడిపోయినటువంటి భూమిని ఆయన పైకి ఎత్తితే తప్ప అసలు సృష్టి అన్న మాటకు అర్థం ఉండదు. ఎందుకంటే జీవులు నిలబడడానికి ప్రదేశం ఉండదు. జీవులందరూ వసించడానికి కావలసిన యోగ్యమైనటువంటి భూమిని జలముల నుండి పైకెత్తినటువంటిది విష్ణు స్వరూపం. దాన్ని గోవిందా అని పిలుస్తారు.
కాబట్టి మనం ఉన్నాము అంటే ఆయన అనుగ్రహం చేతనే భూమి పైకెత్తబడింది. రెండు, ప్రళయ జలముల యందు ముంచేసిన ఆయనే. అందుకే పోతన గారు గజేంద్రమోక్షణ ఘట్టంలో లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంచీకటి కావలయవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతున్ అంటారు. లోకంబులు, ఈ లోకాలు ఏమి ఉండవు అప్పుడు ఇక. లోకస్తులు, ఆ లోకాలలో నివసించే వాళ్ళు ఉండరు. లోకేశులు, వాటిని పరిపాలిస్తున్నామన్న వాళ్ళు ఉండరు. తెగిన తుది, వీళ్ళందరూ ప్రళయ జలాలలో కలిసిపోయిన తర్వాత అలోకంబకు పెంచీకటి కావల, ఈ లోకములు లేని స్థితిలో ప్రళయ జలాలు ఒకటే ఉండి కటిక చీకటితో ఉన్న కాలంలో, సూర్య చంద్ర నక్షత్రాలు కూడా లేనటువంటి సమయంలో, నత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమాం విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సత్యం తస్య భాషా సర్వమిదం విభాతి అని తానొక్కడే కోటి సూర్యుల పగిది ఈ చీకట్ల కావల ప్రకాశిస్తూ ఉంటాడు. అలా ప్రకాశించేటటువంటి పరమాత్మ స్వరూపమే మళ్ళీ ఈ భూమిని పైకి ఉద్ధరిస్తుంది. అలా ఉద్ధరించి నిలబెడతాడు. అలా నీటి నుండి పైకెత్తబడింది కాబట్టి భూమి అని ఒక పేరు. అలా భూమిని పైకెత్తినప్పుడు మొట్టమొదట సృష్టిలో వైక్లభ్యం వచ్చింది, ఇబ్బంది వచ్చింది. మధుకైటభులనేటటువంటి రాక్షసులు ఇద్దరూ కూడా శ్రీ మహావిష్ణువుతో పోరాటం చేశారు. వాళ్ళని సంహరించినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి కొవ్వు చేత తడిసిపోయింది భూమి అంతా. అందుకని మేదిని అని పేరు వచ్చింది. ఈ భూమిని ఆయన రత్నగర్భని చేశాడు. సమస్త ఐశ్వర్యములకు ఆలవాలమేది అంటే భూమియే. అందుకే దీనికి వసుంధర అని ఒక నామకరణం. బయట ఎంతమంది ఉన్నారు లెక్క కట్టచ్చు, ఎన్ని వాహనాలు ఉన్నాయి లెక్క కట్టచ్చు, ఎంత ఇంధనం అవసరం అవుతుంది లెక్క కట్టచ్చు. భూమి లోపల ఎంత ఇంధనం ఉంది ఎవరూ చెప్పలేరు. ఎన్ని సంవత్సరాలుగా ఎంత ఇంధనం మనం వాడేస్తున్నాం, మళ్ళీ అంత ఇంధనం భూమిలోంచి ఎలా పైకి వస్తుంది? ఎన్ని రత్నములు ఉన్నాయి, ఎన్ని వజ్రములు ఉన్నాయి, భూమిలోంచి ఎన్ని మార్లు విత్తనాలు వేస్తే అన్ని మాటలు పంటలు పండి ఎన్నిసార్లు పంట పండుతోంది, ఎన్ని కోట్ల మంది అన్నం తిని కడుపు నింపుకోగలుగుతున్నారు, ఎన్ని ప్రాణులు ఈ భూమి మీద నిలబడి జీవించగలుగుతున్నాయి. ఇవన్నీ చేసినటువంటి వాడెవరో ఆయన సమస్త భోగములకు కారణమైనటువంటి ఐశ్వర్యాన్నంతటినీ భూమి లోపల నిక్షేపించాడు. ఓ అభ్రకం దొరికిందనుకోండి భూమిలోని, వజ్రాలు దొరికితే భూమిలోని, రత్నాలు దొరికితే భూమిలోని, ఏదో వాహనాలు నడుపుకోవడానికి కావలసినటువంటి ఇంధనం దొరికితే భూమిలోనే, పొయ్యి వెలిగించుకోవడానికి ఇవాళ వాడుతున్నటువంటి ఇంధన స్వరూపమైనటువంటి వాయువు లభిస్తే భూమిలోంచే. ఇన్ని లభించేది భూమిలోనే. ఇన్నిటినీ భూమిలో ఉంచాడు కాబట్టి భూమి లోపల ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం భోగాలను అనుభవిస్తున్నాం. అవి లేని భూమి అయ్యుంటే భూమి పండదు, ఇందులో విత్తనాలు వేస్తే ఏం రావు అన్నారనుకోండి, అప్పటికి విత్తనాలు ఏమున్నాయో ఒకవేళ ఉంటే అవి తిన్న వాళ్ళతో సరి, ఇక ఆ తర్వాత బతకవలసిన వాళ్ళు ఎలా బతుకుతారు? ఈ ప్రశాంతత అసలు ఎక్కడుంటుంది? ఉండదు. ఎవడి దగ్గర 4 గింజలు ఉన్నాయంటే మిగిలిన వాళ్ళు వాడి మీద కలియబడి వాడిని కొరికేసి ఆ గింజలు తెచ్చేసుకుంటారు. కానీ ఒక్క గింజ వేస్తే మళ్ళీ 4 గింజలు వచ్చేటట్టుగా భూమిని పండగలిగినటువంటి శక్తినిచ్చిన వాడెవరు? వాడు పరమాత్మ. దాన్నే మనం వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటాం. భూమి యొక్క నిడివి మారదు, కానీ ఎంతమంది జనం పెరుగుతున్నా లేదనకుండా అన్నం లభిస్తోంది ఇదే భూమిలోంచి అంటే ఆ భూమి అన్ని భోగములకు కారణమైంది కాబట్టి ఆమె వసుంధర. ఆ వసుంధర తత్వాన్ని దానిలో ఉంచినవాడు గోవిందా. కాదు, అన్నీ ఉన్నాయి, ఆవిడికి కదలడం అలవాటు ఉందనుకోండి, ఇక ఎవరికైనా శాంతి ఉంటుందా? అసలు ఇవాల్టి మహదైశ్వర్యవంతుడు మరుక్షణంలో మనిషి కూడా ఉండడు. ఇన్ని కదులుతాయి భూమిని ఆధారం చేసుకుని. భూమి ఒక్కటి కదిలితే అయిపోయిందంతే. భూమిని కదలవద్దని శాసించి నిలబెట్టాడు. అచల అని పేరు భూమికి, అందుకే కదలకుండా నిలబడుతుంది కాబట్టి అచల. అటువంటి భూమి రాజుల చేత పరిపాలింపబడుతుంటుంది. రాజు విష్ణువాంశలో ఉంటాడు. నా విష్ణు పృథివీపతి అని, విష్ణు యొక్క అంశ లేనివాడు పృథివికి పతి కాలేడు.
రాజు భూమిని పరిపాలన చేసి ప్రజలందరూ సుఖంగా ఉండేటట్టుగా చేస్తాడు. ఇప్పుడు ఇందులో ఇన్నిటిని ఇవ్వడం ఒకెత్తు, గోవిందా అన్న మాటని స్మరించినప్పుడు ఇది ఎవరిదో అర్థం అవుతుంది. ఇది మీరు బాగా పట్టుకోవలసి ఉంటుంది. అసలు ఇది ఎవరిది అన్నది అర్థం అవుతుంది. ఎప్పుడైనా సరే మనిషి పతనమునకు ప్రధాన కారణం ఎక్కడుంటుందంటే భూమి నాదన్న భావన ఎందుంటుంది. ఇది నాది అన్నాడు అనుకోండి, అక్కడ ఉంటుంది పతనం. నేను తరచుగా అంటుంటాను రామకృష్ణ పరమహంస చెప్పిన విశేషం గురించి. భూమిని ఈ 500 గజాల నాదిని కొలుచుకుంటున్నవాడిని చూసి ఈశ్వరుడు పకపకా నవ్వుతూ ఉంటాట. ఇలా కొలుచుకున్న వాళ్ళు ఎందరో వెళ్ళిపోయారు, వీడోడు బయలుదేరాడు ఇవాళ మళ్ళీ వీడు కొలుస్తున్నాడే. కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరీ సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులను ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారలం తలపరే ఈ కలమున్ భార్గవ. కాబట్టి భూమి అనేటటువంటిది నాది అన్న భావన కాదు, భూమి నాది అన్న భావన. భూమిని నేను ఏదైనా చెయ్యొచ్చు అంటే మృత్తిక యందు దోషం చేయడం, మట్టి యందు దోషం చెయ్యడం వినాశహేతు. అందుకే ఇష్టమొచ్చినట్టుగా తవ్వడాన్ని కూడా నిషేధించింది భూమి విషయంలో. భూమిని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తవ్వడానికి వీలేదు. కొన్ని తిథులలో భూమిని తవ్వడం అన్న మాటే పనికిరాదు అసలు. కారణం, ఈ భూమి సర్వకాలముల యందు శ్రీ మహావిష్ణువుది. శ్రీరామాయణంలో బాలకాండలో ఒక మాట అంటారు, కాపిలం రూపమాస్తాయా ధారయంతం ధరణీమిమాం అని. ఈ భూమిని అంతటినీ కూడా ఆయన కాపాడుతూ ఉంటాడు. ఎందుకని? ఆయన శాసనానికి భరిస్తోంది భూమి. విశ్వంభర అని పేరు ఆవిడికి. ఈ విశ్వాన్నంతటినీ ఎవరు భరిస్తారంటే భూమి భరిస్తుంది. ఎవరి శాసనానికి భరిస్తుందంటే విష్ణువు యొక్క శాసనానికి భరిస్తోంది. ఇట్లా భరించేటటువంటి భూమి నాది అన్న భావనకి మారుపేరేమిటి అంటే ధర్మము తప్పుట. ఇదంతా నాది అన్నాడు అనుకోండి, ఎంత తింటాడు వాడు? మిగిలిన వాళ్ళు ఏమైపోతారు? కాబట్టి అప్పుడు ధర్మము గాడి తప్పుతుంది. 2, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది తింటున్నారు, ఇంతమంది నీరు తాగుతున్నారు, ఇంతమంది గాలి పీలుస్తున్నారు, ఇంతమంది తిరుగుతున్నారు, ఇన్ని వాహనాల్లో వెడుతున్నారు, అబ్బా నాకు బరువు అన్న మాట భూమి అన్నదు. కొత్త ప్రాణులు ఎన్నైనా పుట్టనివ్వండి, ఎన్ని మేడలు కట్టండి, నాకు బరువుగా ఉంది అన్న మాట భూమి అనదు. భూమి బరువు, నాకు చాలా కష్టంగా ఉంది అన్న 2 మాటలు ఎప్పుడు వాడుతుంది? ఒక్క కారణానికే వాడుతుంది. మీరు ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలనం చేయండి. భూమి నాకు చాలా బరువుగా ఉంది, నాకు చాలా బాధగా ఉంది, నేను మొయ్యలేకపోతున్నాను అని ఎవరినంటుందంటే పాపుల విషయంలో శ్రీ మహావిష్ణువుతో అంటుంది. పాపం చేసేటటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతే అప్పుడు శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకుంటుంది భూమి. ఇక నేను భరించలేనయ్యా, పాపుల యొక్క సంఖ్య ఎక్కువైపోయిందంటుంది. పాపులంటే ఎవరు వేదంలో చెప్పినటువంటి ధర్మాన్ని అనుష్ఠించరో వాళ్ళు పాపులని పేరు. పాపము అన్న మాటకు అర్థం ఏంటంటే నిషిద్ధ కర్మని పట్టుకున్నవాడు. ఏది వద్దన్నారో అది చేసినవాడు పాపం చేసినవాడు. ఎవరు వద్దన్నది చేసినవాడు? నేను వద్దన్నది మీరొద్దన్నది చేసినవాడు కాడు, ఈశ్వరుడు వద్దన్న పని చేసినవాడు. ఈశ్వరుడు చెయ్యమని చెయ్యొద్దని ఎక్కడ చెప్పాడు? వేదంలో చెప్పాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.